దేవుని పరిశుద్ధరాను స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశము, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన పదము ప్రేమ అనే పదం అనేది చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది, చాలా అమూల్యమైనది, చాలా ప్రశస్తమైనది, చాలా ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేక రకాల ప్రేమల గురించి మనము వింటూ ఉంటాం. ఫ్యామిలీ పరంగా కానీ, కుటుంబంలో తల్లిదండ్రుల ప్రేమ, మరి భర్త భార్యను ప్రేమించడం, భార్య భర్తను ప్రేమించడం, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించడం, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం, అన్నదమ్ములను ప్రేమించడం, అక్కచెల్లెలను ప్రేమించడం, మరి స్నేహితులను ప్రేమించడం, బంధువులను ప్రేమించడం, ఇలాగా ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం. ఈ ప్రేమ అనే రెండు అక్షరాలకు చాలా ఒక అద్భుతమైన, ఒక విశేషమైన ఒక ఆలోచన చేస్తే చాలా ప్రేమ గురించి మాట్లాడడానికి నేను అనుకుంటాను సమయం కూడా సరిపోదేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రస్తుత దినాల్లో ఈ ప్రేమ అనే ఒక పదముతోని ప్రపంచంలో అనేక మంది మరి మనుషులు మోసపోతున్నారు. అనేక మంది పురుషులు మోసపోతున్నారు, స్త్రీలు మోసపోతున్నారు, అనేక మంది పరిస్థితుల్లో మోసపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక సంసోను అనే వ్యక్తుడు చాలా బలవంతుడు. అంటే అతను నాజీరుగా పిలువబడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. చిన్నప్పటి నుంచి కూడా అతని యొక్క తల వెంట్రుకలు కటింగ్ చేయకుండా అలాగ పెంచాడు. అయితే అతను దేవుని కోసము దేవుడు ఆయనను ప్రత్యేకించాడు. ఆయన తల్లిదండ్రులు కూడా సంసోను అనే వ్యక్తిని దేవుని కొరకు జీవించాలని ప్రత్యేకించాడు. అయితే దినములు గడుస్తున్నాయి, యవ్వన వయసు వచ్చేసింది. సంసోను అంటే చాలా బలవంతుడు. దేవుడు చాలా బలమైన ధైర్యం ఇచ్చాడు ఆయనకి. మరి చాలా ఉన్నతమైన, అందమైన ఒక జీవితం ఇచ్చాడు. అంటే ఒక ఫోటో చెప్పాలంటే ఒక హ్యాండ్సమ్గా అన్నమాట, ఒక బలవంతుడుగా అతను సంసోను దేవుడు సృష్టించాడు. చాలా అందంగా సృష్టించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల పక్షమున సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులో ఏం జరిగిందంటే, దినములు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఫిలిస్తీయులు అనగా దేవునికి వ్యతిరేకమైన జనులు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా జీవించువారు, ఇంకా చెప్పాలంటే సర్వశక్తి గల దేవునికి విరోధముగా జీవించువారే ఫిలిస్తీయులు ప్రజలుగా పిలువబడుతున్నారు. అయితే గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఇతనిని ఓడించడానికి ఎవరు సరిపోవట్లేదు. ఇతని యొక్క బలహీనత ఏంటి, ఇతనుకున్న పవర్ ఏంటి, ఇతనుకున్న బలం ఏంటి, ఇతనిలో ఉన్న సామర్థ్యం ఏంటి, ఇతనిలో ఉన్న శక్తి ఏంటి అనేసి కనుక్కోవాలనుకున్నారు ఫిలిస్తీయులు, ఆ యొక్క పెద్దలు. అయితే ఇది ఎవరికి అర్థం కావట్లేదు. అతనికి మాత్రమే తెలుసు అతని యొక్క బలము అనేది ఎక్కడ ఉంది అనేది సంసోనుకి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరే, ఏం చేద్దాం, ఈ సంసోను ఎలాగైనా జయించాలి, ఓడించాలి, ఎలాగైనా సరే చంపేసేయాలి అనేసి ఒక కుట్ర పన్ని ఏం చేశారంటే ఫిలిస్తీయులు పెద్దలు ఒక దెలీలా అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించమని చెప్పారు. దెలీలా అనే అమ్మాయిని నేనే కట్టుకథగా చెప్పడం లేదు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న జరిగిన చరిత్రను మీకు వివరిస్తున్నాను. అవన్నీ వాక్యాలు తీయడానికి సమయం లేదు, సమయం తక్కువగా ఉంది కనుక నేను కొంచెము వాక్యం మాత్రమే అందించి ముగించేస్తాను.
అయితే ఏం జరిగిందంటే దెలీలా చాలా అందమైన అమ్మాయి. అయితే ఆమె చాలా రూపవంతురాలన్నమాట, ఒక అందమైన అమ్మాయి అన్నమాట. సరే మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకుంది సంసోన్ని. చాలా తీయటి మాటలు మాట్లాడుతూ, కొంతమంది తీయటి మాటలు మాట్లాడతారు ఈ లోకంలో. అంటే తేనె పూసిన కత్తి, అంటే తేనె కత్తికి పూస్తే ఏమవుతుందంటే పైకేమో చాలా టేస్టీగా ఉంటుంది, అంటే చాలా మధురంగా ఉంటుంది, చాలా తీపిగా ఉంటుంది తేనె. అయితే కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే పైకేమో తేనె పూసిన కత్తుల్లాగా ఉంటాయి, లోపల ఒకటి పెట్టుకొని ఇన్నర్గా హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఈ దెలీలా అనే ఈ స్త్రీ, నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను సంసోన్తో మాట్లాడుతుంది. నేను చాలా నిన్ను లవ్ చేస్తున్నాను, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసి అలా పడేసేసింది. ఎవరినంటే సంసోన్ని పడేసింది. సరే వారి యొక్క ఫ్రెండ్షిప్ అలా అయిపోయింది. వారిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ప్రతిరోజు కలుసుకుంటున్నారు. అయితే సంసోను జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించలేదు. ప్రేమ అనే పదానికి ఈ రోజుల్లో అనేక కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, అనేకమైన ఫ్యామిలీస్ దూరం అయిపోతున్నారు, అనేకమైన రాజ్యాలు కూడా ఏమైపోతున్నాయంటే పతనం అయిపోతున్నాయి. ప్రేమకు గుర్తుగా ఈ ప్రపంచంలో, ఇండియా దేశంలో, ఢిల్లీ సమీపంలో ఉన్న ఆగ్రాలో తాజ్మహల్ గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే తాజ్ మహల్, దేవునికి స్తోత్రం, ముంతాజ్ కోసము తాజ్ అనే అతను ఏం చేశాడంటే ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేశాడు. ఒక ప్రేమకు గుర్తుగా ఉండాలి అంటే ఆయన భార్యను ఎంత ప్రేమిస్తే ప్రపంచంలో ప్రజలు నేను కట్టుచున్న ఈ యొక్క తాజ్మహల్ చూసినప్పుడల్లా ఇది ఒక ప్రేమకు గుర్తుగా ఉండిపోవాలి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా, ప్రతి దేశంలో ఉన్న ప్రజలు మా పేర్లు చెప్పుకొని సంతోషించాలి అనేసి ఒక అద్భుతమైన విధానములో ప్రేమకు గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో ఆగ్రాలో తాజ్మహల్ చాలా ప్రయాసపడి కట్టించాడు ముంతాజ్ కోసం. అంటే ఒక అందమైన కన్స్ట్రక్షన్, అంత పాలరాతితోని చాలా అందముగా ఒక రూపకల్పన చేసి ప్లాన్ చేసి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రపంచంలో ఉన్న విదేశీయులు అంటే ఫారినర్స్ ఎవరు వచ్చినా సరే వారి యొక్క పర్యటనలో ఖచ్చితంగా ఈ యొక్క ఇండియా దేశంలో అనేక రకాలైన యాత్ర స్థలాలు ఉన్నాయి, చూడవలసిన ప్రదేశాలు ఉంటాయి. అయితే ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ చూడకుండా ఎవరు కూడా వెళ్ళలేరండి, ఇది వాస్తవం, దేవునికి స్తోత్రం. అయితే విషయం ఏంటంటే ఈ యొక్క దెలీలా అనే ఈ అమ్మాయి ఒక కపటపు ప్రేమతో, నటనతో ప్రేమిస్తుంది. చాలా తీయటి మాటలు మాట్లాడుతుంది. ఎవరితోని? సంసోన్తో. నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూసినప్పుడల్లా నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే ఎంత అంటే అతన్ని నమ్మించే విధంగా, పూర్తిగా 100కి 100% నమ్మే విధముగా తన యొక్క ప్రేమతో మాట్లాడుతుంది. కానీ అసలు తన ప్లానింగ్ అనేది వేరే ఉంది. డబ్బు కోసము అనేక మంది ప్రేమ అనే పదాన్ని పెట్టుకొని నటిస్తున్నారు. అయితే నేను అనుకుంటాను ఈ దెలీలా ఈ అమ్మాయి సంసోన్ ఎలాగైనా సరే ప్రేమతో లాలించి ప్రేమ మాటలు చెప్తూ అతన్ని పడేసి, అతని దగ్గర ఉన్న శక్తి ఎక్కడుంది, ఇంత బలవంతుడుగా నీవు ఉంటున్నావు, ఎవరినైనా జయించేస్తున్నావు, నీవు అసలు ఎవరికి భయపడవు,
నువ్వు చాలా వీరుడుగా ఉన్నావు, చాలా వీరుడుగా ఉన్నావు, నీ బలం ఎక్కడ ఉంది అని తెలుసుకోవటానికి స్నేహం చేస్తుంది. కానీ ఆ స్నేహంలో ఏముందంటే కపటం ఉంది, ఆ స్నేహంలో ఏముందంటే మోసం ఉంది, ఆ స్నేహంలో ఏముందంటే అన్నీ ఉన్నాయి. కానీ పైకి మాత్రం చాలా నటనతో నటిస్తూ ఆ యొక్క సంసోన్ని పడేసింది. అయితే ఒక రోజున దేవుని బిడ్డలారా గమనించండి, ఇక కన్ఫామ్ అయిపోయింది, నాకు పడిపోయాడు, ఇక చెప్తాడు, అతనిలో ఉన్న శక్తి ఎక్కడ ఉంది, అతనిలో ఉన్న బలం ఎక్కడ ఉంది, నాకు చెప్తాడు అనేసి ఎప్పుడైతే ఆమెకు నమ్మకం కుదిరిందో ఆ ఫిలిస్తీన్లు పెద్దలకు తెలియజేస్తుంది. ఈరోజు నేను ఎలాగైనా సరే, చాలా రోజులు అడుగుతుంది, సంసోన్ నీకు ఇంత బలము ఎక్కడ ఉంది, నీ బలం అనేది పోవాలంటే ఏం చేయాలి, నీ బలము పోవాలంటే ఏం చేయాలంటే చాలా రోజులు చెప్పలేదండి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి, చెప్పలేదు. నీ బలం ఎక్కడ ఉందంటే చెప్పలేదు. ఒక రోజున ఏం చేసిందంటే, సరే ఆ యొక్క ఫిలిస్తీన్లు పెద్దలు ఎవరైతే సంసోనుకు విరోధంగా ఉన్నారో, ఎవరైతే సంసోనుకు శత్రువులుగా ఉన్నారో వారందరికీ చెప్పింది, ఈరోజు ఎలాగైనా సరే సంసోన్ దగ్గర ఉన్న బలం ఎక్కడ ఉందో తెలుసుకుంటాను, మీరందరూ కూడా రెడీగా ఉండండి, మీరందరూ కూడా రెడీగా ఉండండి, అతన్ని ఎలాగైనా సరే బంధించాలి, అతన్ని ఎలాగైనా సరే చంపేసేయాలి అనేసి ఒక కపటపు పన్నాగముతో ఉన్నారు. అయితే ఈమె తేనె పూసిన కత్తి అనమాట. ఎవరండి? ఈ దెలీలా. అయితే చాలా నటనతో, ఎంత అంటే అంత, నేను అనుకుంటాను తనకి రుచికరమైన వంటలు చేసి పెట్టి ఉండొచ్చు, తనకి రుచికరమైన అన్నీ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే నేత్రాస, శరీరాస, జీవబ్రహ్మం అనేది అది భయంకరమైంది. ఒక రోజున తన తొడ మీద పండుకోబెట్టుకుంది. ఎక్కడ పండుకోబెట్టుకుందండి? ఈ స్త్రీ, ఈ యొక్క దెలీలా అనే ఈ అందమైన అమ్మాయి ఆ యొక్క తొడ మీద పడుకోబెట్టుకొని లాలిస్తూ ఇట్లా మాట్లాడుతూ ఉంది. సంసోను, ఇన్ని రోజుల నుంచి నువ్వు నాతో స్నేహం చేస్తున్నావు, నీతో స్నేహం చేస్తున్నాను, ఇంతవరకు నువ్వు నమ్మలేకపోతున్నావు, నన్ను నమ్మటం లేదేంటి? నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవా కొంచెము? అయితే నీవు నన్ను సరిగా ప్రేమిస్తలేదేమో, అందుకే నువ్వు నాకు చెప్పడం లేదేమో, నా మీద నీకు నమ్మకము లేకనే నువ్వు చెప్పడం లేదు అనేసి అలాంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతూ తన తొడ మీద పడుకోబెట్టుకొని చాలా లాలిస్తూ ఏం చేస్తుందండి? సంసోను యొక్క బలం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో దేవుని బిడ్డలారా గమనించండి, మానవుని జీవితంలో మానసికమైన బలహీనత, శారీరకమైన బలహీనత, ఆర్థికమైన బలహీనత గమనించండి, తర్వాత ఆత్మీయమైన బలహీనతలో ఎప్పుడో అప్పుడు మానవుడు పడిపోతాడు. ఒక కుటుంబం ఉంది బైబిల్ గ్రంథంలో, మొట్టమొదటి ఫ్యామిలీ ఆదాము అవ్వల గురించి తెలుసు. అయితే గమనించండి, సాతాను వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఏదైనా తోటలో ఉన్న ఫలవృక్షములన్నీ కూడా తినొచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు. అయితే ఆజ్ఞను అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. అయితే ఆ చూడటానికి ఎలా ఉందంటే, ఆ అందమైన చెట్టుకున్న ఆ యొక్క ఫ్రూట్స్ ఎలా ఉన్నాయంటే చాలా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, రమ్యముగా ఉన్నాయి, అవి తీసుకొని తింటే బాగున్నట్లుగా ఉన్నాయి. అయితే ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? సాతాను వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అవ్వతో మాట్లాడుతున్నాడు. మీరు కనుక ఈ పండు తీసుకొని తింటే మీరు దేవదూతల వల్ల అయిపోతారు. కొంతమంది పెళ్ళిళ్ళో పేరాయిలు చెప్తా ఉంటారు, ఏంటండి పెళ్లి సంబంధాలు కూర్చొని, చూడమ్మా మీకేం తెలుసు, వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, చాలా బలగం ఉంది, నువ్వు కనుక ఇంట్లో పడితే ఇక నువ్వు అసలు అదృష్టవంతురాలి, నువ్వు కనుక ఇంట్లో పడితే నువ్వు చాలా డెవలప్ అయిపోతావు, చాలా గొప్ప పేరు వచ్చేస్తుంది అనేసి ఈ పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, పెళ్ళిళ్ళ పేరాయిలు ఏం చేస్తారంటారు, చెప్తూ ఉంటారు. చాలా అందంగా ఉంటాడమ్మా, ఇగో ఆయనకి ఇంత ఆస్తి ఉంది, అది ఉంది, ఇది అని. ఒకప్పుడు వెనకటి కాలంలో
కొన్ని సంవత్సరాల క్రితము ఇలా చెప్పేవారు పెద్దలు, ఒక పెళ్ళి చేయాలంటే 100 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయాలన్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, దేవునికి స్తోత్రం, 100 నిజాలు చెప్పే పెళ్లి చేయాలి. 100 నిజాలు చెప్పి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా, గమనించండి. జరిగిన సంఘటన గురించి మనం తెలుసుకుంటున్నాం. అక్కడ ఆదాము అవలను సాతాను మోసగించింది. అయితే శరీరం అంటే ఈ యొక్క స్త్రీ బలహీనురాలు, నమ్మేసింది. అయితే నమ్మేసి ఆ పండు కోసుకొని ఏం చేసింది, సగం తిన్నది, తన యొక్క ఆదాముకి ఇచ్చేది. ఇద్దరు కూడా తిన్నారు. తినేసరికి ఏం జరిగిందో తెలుసా అండి? మహిమను పోగొట్టుకున్నారు, ప్రభావాన్ని పోగొట్టుకున్నారు, ప్రత్యక్షతను పోగొట్టుకున్నారు, వెలుగును పోగొట్టుకున్నారు. దేవునితో ఉన్న ఆ యొక్క డివైన్ కనెక్షన్, దైవికమైన సంబంధాన్ని కోల్పోయారు, ఆత్మీయంగా మరణించారు. అప్పటి వరకు దేవునితో మాట్లాడుతున్న ఆ యొక్క అనుభవంలో జీవిస్తున్న వారు ఎప్పుడైతే సాతాను మాట అవవిందో, మాట ఆదాము విన్నాడో, ఏం జరిగింది? వారు దిగంబరులమని గుర్తించి వారు ఏం చేశారు? పాపంలో పడిపోయారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావంటే అప్పుడు చెప్తున్నాడు, చెట్ల చాటున వాళ్ళుండి మాట్లాడుతున్నారు. అయితే ఏమైంది చూసారా? మహిమను పోగొట్టుకున్నవారు, ప్రత్యక్షతను పోగొట్టుకున్నవారు, దేవునితో ఉన్న ఆ యొక్క రిలేషన్, ఆ యొక్క సంబంధాన్ని పోగొట్టుకున్నవారు ఆరాధన చేయలేరు, దేవునిలో జీవించలేరు. దేవుని పిల్లారా గమనించండి, ఏదేను తోట నుండి దేవుడు వారిని బయటికి పంపించేశాడు. అయితే అక్కడ దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రెపిల్లను వధించి ఆ యొక్క చర్మపు చొక్కాయలను, ఆ చర్మాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది దేనికి గుర్తుగా ఉందంటే 2026 సంవత్సరం క్రితం యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో మహిమను పోగొట్టుకున్నవారు, ప్రత్యక్షతను పోగొట్టుకున్నవారు, అభిషేకాన్ని పోగొట్టుకున్నవారు, పాపములో జీవిస్తున్న జనులకు విడుదల అనుగ్రహించిన కొరకై యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచములోనే, ఇజ్రాయెల్ దేశమనే ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో గొల్గోతా కొండపైన యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో బలియాగమై తన ప్రాణం అర్పించారు, తన రక్తమును చిందించారు. ఆయన బలియాగము కనుక చేయకపోయినట్లయితే మనకు పాప విమోచన లేదు, శాప విముక్తి అనేది లేదు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, అంటే పోగొట్టుకున్న మహిమను తిరిగి అనుగ్రహించడానికి, పోగొట్టుకున్న దేవునితో ఉన్న ఆ యొక్క రిలేషన్, ఆ సంబంధాన్ని సరిచేయడానికి దేవుడు ఈ మానవునికి మధ్యవర్తిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు రావటం ద్వారా, తన ప్రేమతో తన రక్తాన్ని చిందించడం ద్వారా, తన విలువైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము ఆయన చిందించడం ద్వారా మనకేం కలిగింది? రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. సరే దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. యెరూషలేం అంటే ఏంటి? దేవుని యొక్క సంఘం, ఆయన యొక్క స్వరూపముగా రూపొందించబడుతున్న దేవుని బిడ్డలై ఉన్నారు. సంఘమునకు శిరస్సు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నారు. సంఘమునకు శిరస్సు యేసు ప్రభువై ఉన్నారు. మనమందరము యేసు క్రీస్తు యొక్క శరీరముగా దేవుడు మనల్ని రూపకల్పన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే తన ప్రేమ ద్వారా. దేవునికి స్తోత్రం. తన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం ధారపోసి ఆయన తన ప్రేమ ద్వారా మనకు విమోచనిచ్చి మనందరినీ కూడా ఆయన రాజ్యవాసులుగా చేయడం కొరకై దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి మనకు రక్షణ మార్గమును, పరలోక మార్గమును, ఇటువంటి జీవ మార్గమును, వెలుగు మార్గమును, దేవుని చేత ఏర్పరచబడిన ఒక ప్రతిష్ఠించబడిన మార్గములో మనం జీవించాలని, ఈ ఆత్మీయ ప్రయాణములో అనేకమైన పోరాటములు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అవమానాలు, అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు దైవ జనాంగమా, ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది. హల్లెలూయా. ఆయన కృప మనల్ని వెంటాడుతుంది. మీరు గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఇక్కడ దెలీలా అనే ఈ యొక్క అందమైన అమ్మాయి సంసోను దగ్గర చాలా తీయటి మాటలు మాట్లాడుతూ తన తొడ మీద పడుకోబెట్టుకొని చివరికి సంసోను
నీ బలం ఎక్కడుందో కొంచెం చెప్పవా అనేసి తీయటి మాటలు మాట్లాడి అప్పుడు చెప్తున్నాడు, నా బలము నా యొక్క వెంట్రుకలలో ఉంది. ఈ వెంట్రుకలు కనుక తీసేస్తే నా బలం పోతుంది. చూసారా, ఈ దినాల్లో అనేక మంది దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన ప్రత్యక్షతను పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన దర్శనాన్ని పోగొట్టుకుంటున్నాడు, దేవుడిచ్చిన కృపవరాలు పోగొట్టుకుంటున్నారు. దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఆలోచించకుండా ఏం చేస్తున్నారండి, దేవునితో ఉండాల్సిన సంబంధాన్ని కలిగి లేకుండా మహిమను పోగొట్టుకుంటున్నారు. చెప్పేశాడండి, దెలీలాని నమ్మేసి సంసోను ఏం చేశాడు, తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. వెంటనే మెల్లగా ఏం చేస్తుంది ఈ మేడం గారు, మెల్లగా గీకుతుంది. ఏం గీకుతుంది, పొద్దున్న లేచి కొంతమంది సెల్ ఫోన్లో గీకుతూ ఉంటారు కదా, ఏది వస్తుంది, ఏమొస్తాయి, ఏ రీల్స్ వస్తున్నాయి, ఏ ప్రోగ్రామ్ వస్తుంది, అది ఇది అని గీకుతూ ఉంటారు కదా. ఈ మేడం తీయటి మాటలు మాట్లాడుతుంది. మనవాడు మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎవరు, సంసోను పడేసింది. ఎందుకంటే మానసికంగా పడేసింది, శారీరకంగా పడేసింది. అంటే లాలించి అది చేసి ఇది చేసి మాయ మాటలు చెప్పి లోపలేమో ఏంటి ఈయనను చంపడం. అంటే ఎంత డబ్బు తీసుకుందో ఈ మేడం గారు. నేను అనుకుంటున్నాను, డబ్బు కోసము ప్రేమ అనే ఒక 2 అక్షరాల పదం అనేసి పెట్టి చాలా స్త్రీలు, చాలామంది పురుషులు ఈ లోకములో ఏమైపోతున్నారు, పాడైపోతున్నారు. డబ్బు ఎలా చూపిస్తే చాలు, బట్టలు ఎలా చూపిస్తే చాలు, భోజనం ఎలా చూపిస్తే చాలు, శరీర సుఖం కోసము, కాసేపటి సుఖం కోసము పిల్లల్ని దూరం చేసుకుంటున్నారు, భర్తను దూరం చేసుకుంటున్నారు, భార్యను దూరం చేసుకుంటున్నారు, తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నారు, రిలేషన్ దూరం చేసుకుంటున్నారు, దైవజనులను దూరం చేసుకుంటున్నారు, సంఘాన్ని దూరం చేసుకుంటున్నారు, చివరికి పరలోకాన్నే దూరం చేసుకుంటున్న దినాల్లో ఉన్నాం. మెల్లగా మాట్లాడి ఈ ఢిల్లీలో మేడం ఏం చేసిందండి, మొత్తం వెంట్రుకలన్నీ కొరిగేసింది. మెల్లగా తీసేసిన తర్వాత, సంసోను ఇగో ఫిలిష్తీయులను చంపడానికి వచ్చారు, నువ్వు వెళ్ళి పోరాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఎదిరించున్నప్పుడు మనోడు లేస్తున్నాడు, కానీ ఏమి లేదు, బలము లేదు, శక్తి లేదు, కోల్పోయాడు. మానసికంగా బలహీనుడైపోయాడు, శారీరకంగా బలహీనుడైపోయాడు, ఆత్మీయంగా బలహీనుడైపోయాడు, అన్ని విషయాల్లో ఓడిపోయాడు. వెంటనే సంసోను యొక్క శత్రువులు వచ్చి ఆయనను బంధించి చేతులు కాలు కట్టేసేసి ఏం చేశారు, తీసుకెళ్ళి అక్కడ ఈ 2 కళ్ళు కూడా ఏం చేశారండి, తీసేశారు. ఈ 2 కళ్ళు తీస్తే ఏముందండి, ఇంకా ఏమైనా కనపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడి కళ్ళు మనకు ఆయన చూడటానికి ఇచ్చాడు, ఆయన మహిమను చూడటానికి ఇచ్చాడు, ఆయన ప్రభావాన్ని చూడటానికి వచ్చాడు. దేవుడి పిల్లల అద్భుతం ఏంటంటే, 2 కళ్ళు తీసేసిన తర్వాత కూడా అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు సంసోను. నేనెంత మోసపోయాను, ఈ ఢిల్లీ అనే అమ్మాయి నన్ను ఎంత పడేసేసింది. ఆ 2 కళ్ళు తీసిన తర్వాత అతనిలో ఎక్కడ లేని బాధ, మనసు, గుండె ఏమైపోయింది, గాయమైపోయింది. ప్రేమనే ఆ యొక్క పదముతో నన్ను మోసం చేసింది ఈ అమ్మాయి. నేను 100% నమ్మితే చివరికి నా ప్రాణాన్ని తీయటానికి ఏం చేసింది, మోసం చేస్తుంది. అప్పుడు అనుకున్నాడు, అయ్యో దేవుడా, నీ ప్రేమ గొప్పది, నేను తెలుసో తెలియకో నేను ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో పడిపోయాను, దయతో నన్ను క్షమించని పశ్చాత్తాపడుతున్నాడు. అతన్ని ఒక గుడి దగ్గర అలా కట్టేసి ఏలాడదీసి పెట్టారు. అందరూ కూడా అతన్ని హేళన చేస్తున్నారు, అందరూ కూడా అతన్ని అవమానపరుస్తున్నారు, అందరూ కూడా నీ దేవుడు ఎక్కడున్నాడు, నీవు జీవగల దేవుడు, సైన్యముల గల యెహోవా దేవుని ఆరాధిస్తున్నావు కదా, ఏది నీ బలం ఎక్కడా, ఇంతకాలము
అందరినీ ఎదిరించావు కదా, ఏది నీ బలం ఎక్కడా అని అవమానిస్తున్న సందర్భములో దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది. వారు స్త్రీలైనా పురుషులైనా, వారు చిన్నపిల్లలైనా యవనస్తులైనా, వారు నడి వయసులో ఉన్నారా లేకపోతే వృద్ధాలు ఉన్నారా, ఎవరైనా సరే, వారు ఏ వయసులో ఉన్నవారైనా సరే, పశ్చాత్తాపము మించిన విముక్తి లేదు. పశ్చాత్తాపము ద్వారా ప్రాయశ్చిత్తము మనకు దేవుడు ఇస్తున్నాడు. అయితే కన్నీళ్లు కారుస్తున్నాడు. అంటే కన్నీళ్లు కార్చడానికి కన్ను కూడా లేవు. తన జీవితంలో ఎంత బాధపడుతున్నాడంటే, నేను చాలా తప్పు చేశాను దేవుడా, నన్ను క్షమించు. నీకంటే ఎక్కువ ప్రయారిటీ ఈ అమ్మాయికి ఇవ్వబట్టి ఈరోజు ఇంత నా జీవితం పతనమైపోయింది. నా జీవితములో నేను ఇంత మోసపోయాను. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నీ పరిశుద్ధతను అర్థం చేసుకోలేకపోయాను, నీ ప్రభావాన్ని అర్థం చేసుకోలేకపోయాను, నీవిచ్చే ఆధిక్యతను అర్థం చేసుకోలేకపోయాను, నీవిచ్చే ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నీవు నాకు ఇచ్చిన ఘనతను పక్కన పెట్టి ఒక స్త్రీ వలన నేను మోసపోయాను, నన్ను క్షమించు దేవుడు అని ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. రోజు రోజుకి కొంచెం ఏమవుతున్నాయి? వెంట్రుకలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి నేను చంపలేదండి, కావలసుకొని రోజు 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 అతని మాటలతోని హింసించడం, కొట్టడం రకరకాలుగా. ఒక్కసారి చంపొద్దని ఏం చేస్తున్నారు? ఒకవైపున ఈ వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి, కొంచెం కొంచెం బలం వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అతనికి ఎక్కడిచ్చాడు బలము? ఈ వెంట్రుకలో ఇచ్చాడు. తిరిగి కొంతకాలం తర్వాత ఏం జరిగింది తెలుసా? దేవుడిని అడుగుతున్నాడు. ఆ యొక్క ఒక పెద్ద గుడి అన్నమాట, మందిరం. కొన్ని వందల మంది ఉన్నారు. నాకు ఒక్క అవకాశం ఏంది దేవుడా, ఇంతమంది నిన్ను అవమానిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించు, ఒక అవకాశం. ఒక్క శక్తిని బలముతో వీళ్ళందరినీ ఒకేసారి ఈ గుడి అంతా కూడా పడిపోయేటట్టుగా నాకు శక్తిని ప్రసాదించమని దేవుని అడిగాడు. నేను కూడా చనిపోతాను, వీళ్ళందరూ కూడా ఒకేసారి చనిపోవాలి అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో దేవుడు మళ్ళీ బలం ఇచ్చాడు. ఈ వెంట్రుకలు పెరిగైపోయాయి. ఒకటేసారి ఏం చేశాడు? దేవుడు బలం ఇచ్చినప్పుడు ఆ గొలుసుతో ఉన్న ఒక్కసారి ఇలా అన్నాడు, అంతే, మొత్తం పడిపోయింది. హల్లెలూయా. కొన్ని వందల మంది ఒకేసారి చనిపోయారు. ఆత్మీయ పౌరుషంతో చనిపోయాడు. చివరిలో పశ్చాత్తాపంతో చనిపోయాడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందనేది ఆ దేవుడికి తెలుసు. జడ్జి చేయడానికి, తీర్పు తీర్చడానికి మనం సరిపోము. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. నిన్ను ప్రేమించువారు, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత ఈ సమాజంలో ఈ ప్రేమ అనే ఒక 2 అక్షరాలతోని అనేక మంది మోసపోతున్నారు. అనేక మంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్త్రీలు కానీ, పురుషులు కానీ, ప్రాణంగా ప్రేమించిన భర్తలు కానీ, భార్యలు కానీ, ప్రాణంగా ప్రేమించిన, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళకి సేవ చేసి కుమారులు, కుమార్తెలు వాళ్ళని పెద్దగా పెంచిన, కానీ ఈ ప్రేమ అనే పదము ద్వారా తల్లిదండ్రులు లెక్క చేయటం లేదు, తల్లిని లెక్క చేయడం లేదు, తండ్రిని లెక్క చేయటం లేదు. దేవుని పిల్లలు గమనించండి. ధరణిలోని ప్రేమలన్నీ కరిగిపోతాయి, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎప్పుడు కడిగిపోని ప్రేమ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్లుప్తముగా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, 122 కీర్తన 6వ వచనంలో, మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మీరు గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఒక సాక్ష్య జీవితం అనేది చాలా విలువైనది.
సాక్ష్య జీవితం పొందుకోవాలంటే మనము మన యొక్క జీవితంలో దైవికమైన పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనము అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ ఊదిగంత వరకు నాకు సాక్షులుగా ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇక్కడ క్లుప్తంగా మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. యూదయ ఒకటి, సమరయ, యెరూషలేము, తర్వాత ఏంటంటే బూదిగంతల వరకు. యూదయ అంటే అర్థం ఏంటి? సొంత ఇంట్లో ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండవది సమరయ అంటే ఏంటంటే అన్యజనుల మధ్యలో, మన చుట్టూ అన్యజనులు ఉంటారు, అనేక మంది ప్రజలు మనం చూస్తూ ఉంటారు. మనకు 2 కన్నులు ఉంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ యొక్క జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టి నడుస్తున్నావు? ప్రతి మనిషికి ఒక రిమోట్ కంట్రోల్ అనేది కొంతమందికి ఇస్తారు. నీ యొక్క ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము, ఒక ప్రతిష్ట జీవితము, ఒక పరిశుద్ధ జీవితము చేయుట కొరకై నీ జీవితం అనే ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన నీ యొక్క లైఫ్ని, అంటే నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టి నడుస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బూదిగంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మానసికంగా బలహీనురాలు అయిపోవడం కారణం ఏంటి? ఒక బలహీనుడుగా ఉండడానికి కారణం ఏంటి? ఆత్మీయంగా బలహీనుడుగా ఉండడానికి కారణం ఏంటి? దేవుని యొక్క చిత్తములో ఆత్మీయ పరుగు పందెములో నీవు సరిగా పరిగెత్తకపోవడానికి కారణం ఏంటి? సరిగా దేవుని యొక్క సన్నిధికి రాలేకపోవడానికి కారణం ఏంటి? బైబిల్ చదవలేకపోవడానికి కారణం ఏంటి? ఫ్యామిలీ ప్రేయర్లో పాల్గొనలేకపోవడం కారణం ఏంటి? నీవు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ మెంబర్స్ దేవుడి చిత్తంలో నడవలేకుండా ఉన్నారంటే ఎక్కడో చిన్న లోపము నీలో ఉందేమో. ఒకసారి ఆలోచిస్తున్నావా? ఎక్కడో చిన్న బలహీనత వలన నీ జీవితమును ఎవరి చేతిలో పెట్టి నీవు ఒకవైపున దేవుణ్ణి మోసం చేస్తున్నావేమో, దైవజనులను మోసం చేస్తున్నావేమో, నీ భర్తను మోసం చేస్తున్నావేమో, నీ భార్యను మోసం చేస్తున్నావేమో, నీ తల్లిని మోసం చేస్తున్నావేమో, నీ తండ్రిని మోసం చేస్తున్నావేమో, నీ యొక్క అన్నదమ్ములను మోసం చేస్తున్నావేమో, నీ అక్కచెల్లెలను మోసం చేస్తున్నావేమో, నీ పిల్లల్ని మోసం చేస్తున్నావేమో, లేకపోతే బంధువులను మోసం చేస్తున్నావేమో. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం ముందు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుట ద్వారా, బాప్తిసం తీసుకున్న ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడట ద్వారా ఏంటంటే అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసములో ఎవరైతే ఉంటారో వారి యొక్క విధి విధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కడో చిన్న మిస్టేక్ ఉన్నందువలన త్రాగుడు అనే మిస్టేక్ అనమాట, ఇంకా ఏదో ఒక మిస్టేక్, ఎక్కడో ఒక మిస్టేక్ ఉన్నందువలన నీవు బలహీనురాలుగా కనపడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక బలహీనుడుగా నువ్వు కనపడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఎవరైతే దేవుని సన్నిధిలో లేచి తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు బలవంతులవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. లోకముని జయించే విజయము విశ్వాసమే. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వెలుగు
ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన జీవితాలను ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు గమనించినట్లయితే యూదయ అంటే అర్థం ఏంటంటే ఒక సొంత ఇల్లు బయలుపరుస్తున్నది. మన ఇంటి దగ్గర మనం సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవది సమరయ అంటే అన్ని జనుల మధ్యలో మనం ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. తర్వాత భూదిగంతములు అంటే ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా సరే మన సాక్ష్యము మనతోనే ఉండాలి. ఏంటంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.